ప్రైజ్ ది లార్డ్. షలోమ్. ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ప్రశ్న మీకు వేయాలని అనుకుంటున్నాను. ఈరోజు మీరు భయపడుతున్నారా? బాధపడుతున్నారా? దేనికోసమైనా దిగులు పడుతున్నారా? ఒక ప్రశ్న. ఈరోజు అనేక విధాలుగా క్రైస్తవులుగా మనము జీవిస్తున్న సమయంలోని అనేకమైన వేదనలు, బాధలు మనకు కలగవచ్చు. కానీ దేవుడు మనతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం నుండి, నీతిని అనుసరించే వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలిచును, నా రక్షణ తరతరములుండును. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు పెట్టు నిందకు భయపడకూడి అని అంటున్నాడు. ఎవరిని భయపడద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే ఆయన పిల్లలను. కింద చూస్తే, నీతి అనుసరించే వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా. అక్కడ 2 అనే అంకు ఉంది కదండి. అక్కడ మీరు గమనించినట్టయితే హృదయపూర్వకముగా నా బోధను అనుసరించు జనులారా ఆలకించుడి అని అంటున్నాడు. ఈరోజు ఆయన బోధను ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారో, ఆచరిస్తున్నారో, అనుసరిస్తున్నారో వారితో దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు మనుషులు పెట్టే నిందకు కానీ, మనుషులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు కానీ, దూషించినప్పుడు కానీ మీరు భయపడకుడి, దిగులు పడకుడి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నిజమే కదా. మనుషులు పెట్టే నిందకు మనము బాధపడుతూ ఉంటాము. వీరెందుకు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు, వీరెందుకు నన్ను ఇంతగా ద్వేషిస్తున్నారు, నేను చేస్తున్నది దేవుని పనే కదా, నేను దేవునిలోనే నడుస్తున్నాను కదా, నేను క్రిస్టియన్ని కదా, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను రోజు బైబిల్ చదువుతున్నాను కదా, వీరెందుకు నన్ను ఇలాగంటున్నారు దేవా అని చెప్పి మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు అని అడుగుతున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, వారు పెట్టే నిందలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. వారు పెట్టే నిందలకు మీరు భయపడకండి, వారనే దూషణమైన మాటలకు మీరు దిగులు పడకండి. అయితే నా నీతి నిత్యము నిల్చును, నా రక్షణ తరతరములుండును అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన యందు నీతిగా ఆయన యందు ఎవరైతే నిలుస్తున్నారో, ఎవరైతే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన హృదయంలోని ఆయన వాక్యాన్ని భద్రపరుచుకుంటూ వారి జీవితాలని దేవునికి చిత్తానుసారంగా ఎవరైతే నడిపిస్తున్నారో అనేకమైన నిందలు వస్తాయి. దేవునిలోనే మనము నడుస్తున్నప్పుడు దేవుడే సెలవిచ్చి ఉన్నాడు, మీరు నిందింపబడ్డ కన్నా ముందే, మీరు ద్వేషింపబడకన్నా ముందే వారందరూ నన్ను ద్వేషించున్నారు. ఒక నిందంట మన దగ్గరకు వచ్చే కన్నా ముందే దేవుడు ఆ నిందను పడుతున్నాడంట. ఆ నింద దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నింద మనకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తున్నాడంట. వారనే మాటలు మనకి బాధ కలిగించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, మీరు భయపడకండి, మీరు బాధపడకండి, మీరు దిగులు పడకండి. ఎందుకంటే నేను మిమ్మల్ని రక్షించేవాడను, నేను వాటన్నిటి నుండి మిమ్మల్ని తప్పించేవాడను. మీరు గుర్తుపెట్టుకోండి, మొదటగా నేను మీ కొరకు ద్వేషింపబడ్డాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నిజమే, ఆయన యేసయ్య ఎప్పుడైతే మన కోసము ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఎన్నో మాటలు పడి, మన నిమిత్తము మన కోసము ఆయన ఎంతగానో కొట్టబడి, ఉమ్మివేయబడి, గుద్దులు తిని, తన్నులు తిని, కొరడా దెబ్బలు కొట్టించుకొని, మనకన్నా ముందు ద్వేషింపబడి, హింసింపబడి ఆయన వెళ్ళారు. నిజమే, ఆయన పడ్డదానికన్నా మనం పడ్డది ఏమీ పెద్దది కాదు. కానీ ఆ నింద మనకి కొన్నిసార్లు బాధ కలిగించవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మీకన్నా ముందు నేను హింసింపబడ్డాను, మీరు నా కోసం జీవించండి, మీరు నీతిని అనుసరించి మీరు నడుచుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అయితే
10వ వచనము, అగాధ జలములు సముద్రంను ఇంకిపోజేసిన వాడువు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోనట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీదుగా ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఇక్కడేమంటున్నాడండి, చనిపోయే నరునికి మీరెందుకు భయపడుతున్నారు? నేను సముద్రమును ఎండిపోచేసి అందులోని నా ప్రజలైన నా ఇశ్రాయేలీయుల్ని నేను నడిపించలేదా అంటున్నాడు దేవుడు. నిజమే కదా. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని ఆయన తూర్పు గాలి ద్వారా ఆ సముద్రాన్ని ఎండిపోజేసిన దేవుడు, సముద్రము మధ్యలోని దారిని కలుగజేసిన దేవుడు, ప్రజలందరూ అందులోని నడవగలిగే విధంగా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలోని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనము భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి, నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా దేవుడు నన్ను తలగా నియమిస్తానన్నాడు, తోకగా నియమించను అని అన్నాడు, నా దేవుడే నన్ను గెలిపిస్తాడు, నా పక్షాన పోరాడేది నా దేవుడే అని చెప్పి విశ్వాసము ద్వారా మనం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. సాతాను ఎన్ని తలంపులన్నా కలిగించనియండి, కానీ బైబిల్లోని మనకి ప్రతి దానికి సమాధానము బైబిలే ఇస్తుంది. దేవుని వాక్యమే, దేవుడే మనతోటి స్వయంగా మాట్లాడుతున్నాడు. యెహోవా విమోచించిన వారు ఎలాగుంటారంట? సంగీత నాదములతోటి సియోనుకు తిరిగి వెళ్తారంట. నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుందంట. ఎల్లప్పుడూ కూడా మనము సంతోషించాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. మనుషులనే నిందకు, మనుషులు పెట్టే బాధకు, ఆ దూషణమైన మాటలకు మీరు భయపడాల్సిన అవసరము లేదు. మీరు సంతోషంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన విమోచిస్తున్నాడు. మీరు దానిని గ్రహించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు సంతోషానందములు గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఇవన్నీ కూడా పోతాయి. దుఃఖము ఉండదు, నిట్టూర్పు ఉండదు. మీరు నన్ను ఘనపరుస్తారు, మీరు నా నామాన్ని మహిమపరచాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక దగ్గర 52వ అధ్యాయము, యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము 1వ వచనము, సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను, అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరికయే అమ్మబడితిరి కదా, రూకలియకనే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలంన నా జనులను ఐగుప్తునకు పోయిరి, మరియు అష్షూరు నిర్నిమిత్తంగా వారిని బాధపరచెను. నా జనులు ఊరికయే కొనిపోబడి ఉన్నారు, వారు బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అయి ఉన్నవి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఏమంటున్నాడు? మీరు సంతోష వస్త్రములను ధరించుకోండి. లెమ్ము, నీ బలము ధరించుకోండి. మన బలం ఎవరండి? ఈరోజు దేవుడే నా బలము, నేను దేనికి భయపడను అని చెప్పి మీరు చెప్పగలుగుతున్నారా?
దేవుని యందు అంత విశ్వాసం మీరు కలిగి ఉన్నారా? నిజంగా దేవుడే మన బలము. ఈరోజు ఆయన లేకపోతే మన జీవితము ఎప్పుడో కుప్పకూలిపోవాల్సిన జీవితము, మనం ఎప్పుడో ఫెయిల్ అయిపోవాల్సిన వాళ్ళం మన జీవితాల్లోనే. కానీ ఈరోజు నిజముగా దేవుని బలము మనకి తోడై ఉండి మన కుడి పార్శ్వంన ఆయన నిలబడి, ఆయన మేఘారుడైతే మన కోసము తండ్రి వచ్చి మన పక్షాన పోరాడుతున్నాడు కదా. మనకి తెలియకుండా ఎన్నో పోరాటాలు మన తండ్రి మన పక్షాన పోరాడుతున్నాడు. మన దేవుడు పోరాడుతున్నాడు. ఈరోజు మనం అదంతా గ్రహించి భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పి దేవుడు తెలియపరుస్తుండగా, నిజముగా మనము దానిని విశ్వసించి దేవుని నామాన్ని మనమందరము కూడా మహిమపరచాలండి మన విశ్వాసము ద్వారా. ఈరోజు భయం మీ దగ్గరికి వస్తుందా? రెబ్యూక్ ఇట్. దానిని ఖండించండి. దానిని యేసు నామములో బంధించండి. ఆ భయాన్ని, ఏ భయము మిమ్మల్ని ఏమీ చేయలేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ బికాస్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ బిహాఫ్. గాడ్ ఈజ్ ఫైటింగ్ ఆన్ యువర్ బిహాఫ్. హీ ఈజ్ దేర్ ఫర్ యూ. ఎనిమీ ప్లాట్స్ మెనీ థింగ్స్. సాతాను ఎన్నో ప్లాట్స్ చేయొచ్చు, ఎన్నో ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ నీ నీతి నీ దేవుడైతే నువ్వు ఖచ్చితంగా రక్షింపబడతావు. అందుకే మొదట్లో నీ నీతిని అనుసరిస్తున్న నా జనులారా అని రాయబడి ఉన్నది కదా. మనమందరము నీతిని అనుసరిస్తూ మన దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పి మన తండ్రి కోరుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనమందరము జీవిద్దాము, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.